మన రింజల్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభకి చేసిన మన అధికారులు అనధికారులు మరియు పాత్రికేయులకి గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం. 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబీకులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబీకులకు ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాం. పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. అభివృద్ధి మరియు రైతు సంక్షేమం మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్లను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క పథకంలో ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా, స్థలం లేని వారిది రెండవ జాబితా. కాంబ్లే శీల, కటికెల లస్మవ్వ, పూల మంజుల, ఎల్ నిర్మమ్మ, లక్ష్మీగిరి లక్ష్మి, లక్ష్మీగిరి రాజవ్వ, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 స్కీమ్స్కి సంబంధించి పథకాలకు సంబంధించి వాటిని లబ్ధిదారుల ఎంపిక ఒక జాబితాని ఈరోజు ఈ యొక్క గ్రామసభ వేదికగా మౌనిక, తగిలేపల్లి హీరా, తగిలేపల్లి నర్సమ్మ, తిప్పర్గా సాయిలు, వసీం బేగం, ధర్మాబాద్ రమ్య, రహిమాబి, కురేషి రఫత్, గౌర్లా గంగాధర్, లంబాడి మంజుల, పిట్ల స్వరూపరాణి, రజియాబి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయబడుతుంది అని మీ దగ్గర డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల కొరకు గత 10 సంవత్సరాల నుంచి పిల్లలు స్కూల్కు పోవటం స్టార్ట్ చేసిర్రు. 10 సంవత్సరాల వాళ్ళు అయ్యారు, ఎవరికి కూడా రేషన్ కార్డు లేదు మా ఇండ్లలో అన్నట్టు బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పాలనలో, ప్రజాపాలనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేసినప్పుడు ఎవరైనా ఇంట్లో లేక, ఏదైనా అధికారుల తప్పిదాలతోని లేక మనమే అప్లికేషన్ ఇవ్వక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడానికి మాత్రమే ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభ ఉద్దేశం వచ్చిన పేర్లు చదవటం కాదు. ఈ పేర్లలో రాని వాళ్ళు ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు గ్రామసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా నా పేరు రాలేదు అని బాధపడటం, నా పేరు వచ్చింది అని సంతోషపడటం కాదు. మనందరికీ ఈ అవసరాలు ఉన్నాయి అని తేల్చడానికే ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పాలన రాగానే నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్లో మాటిచ్చిన ప్రకారం ఈరోజు ఎవరైతే ఉపాధి హామీలో 23, 24 సంవత్సరాలకు గాను కనీస పని దినాలు 20 రోజులు పనిచేసిన వాళ్లకు
కంప్యూటరే వాళ్ళ పని దినాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక వచ్చినప్పుడు ఆ నివేదికలో అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా రేపు ఎల్లుండి ఈ 2 రోజులలో అర్హత ఉన్న ప్రతి మనిషికి 6,000 చొప్పున పడబోతున్నాయి. నేను ఎంపీడీఓ మండల పరిషత్ రేంజర్. సో మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా మండలంలో ఈ ప్రజాపాలన గ్రామ సభలు నేటితో 17 గ్రామ పంచాయతీల్లో చేయడం జరిగింది. సో అక్కడున్న 17 గ్రామ పంచాయతీల్లో ఈ 4 స్కీమ్లకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇంకోటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన గురించి గ్రామ సభలు పెట్టడం జరిగింది. సో ఈ గ్రామ సభలలో అర్హత గల అభ్యర్థులందరినీ వాళ్ళ లిస్టులని చదివించడం జరిగింది. సో రేపు 26 జనవరి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిచే స్కీమ్లని వారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి నేటి వరకు అన్ని గ్రామ సభల్లో మా రేంజర్ మండలంలోని అర్హులందరినీ గుర్తించడం మరియు గవర్నమెంట్ కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు తాడిపిల్లి గ్రామంలో గ్రామ సభలో ప్రజలందరితో వారందరి యొక్క అర్హత గల లిస్టు కూడా వినిపించడం జరిగింది. అలాగే తాడిపిల్లి గ్రామంలోని పాఠశాలను కూడా సందర్శించడం, ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం కూడా తనిఖీ చేయడం జరిగింది. చాలా మెనూ ప్రకారంగా భోజన వసతులన్నీ కల్పిస్తున్నారు విద్యార్థులకు. హెచ్ఎం గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా ఈ విషయంలో అభినందనలు కూడా తెలియజేస్తున్నారు.